కానీ ఒక్కటి మాత్రం ఐ ఆల్వేస్ రిగ్రెట్ 35 days వదిలేసి వచ్చేయమ్మా ఎవడే సుబ్రహ్మణ్యం షూటింగ్ అవుతున్నప్పుడు హిమాలయస్ ఇష్టం కదా నువ్వు వచ్చేసే మాతో అంటే అమ్మ ఇక్కడ డెలివరీస్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని వెళ్ళలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్ నా ఫర్ మీ. ఆ టైంలో వెళ్ళి వాళ్ళతో ఉంటే చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది ఇప్పటికి కూడా నాకు. దట్ వాస్ వన్ టైమ్ ఐ కుడ్ హావ్ రియల్లీ బాండెడ్ విత్ దట్. మీకు ఉన్నాయండి రిగ్రెట్స్ అంటే తరుణ్ భాస్కర్ గారిలో ఇది చేయలేదనో లేదంటే ఇంకేదన్నా టైంలో లేను అనో ఏదైనా ఉందా? అట్లేం లేదు అంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి. ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మనం కూడా ఉండాలి అనేసి, ఉండలేకపోతాం. అర్థం చేసుకుంటారులే పిల్లలు, అంతే. అర్థం చేసుకుంటే అక్కడ పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు, చేసుకోవాల్సిందే. వెల్ సైడ్. మీకంటే ఏదైనా ఉందా శౌర్య విషయంలో? అంటే రిగ్రెట్ అంటే ఏమో అంత క్రూయల్గా కొట్టకుండా ఉండాల్సిందేమో అనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటో మరి నాకు చదవకపోయేటప్పటికి వాడు అస్సలు చదివేవాడు కాదు. సో కొట్టాల్సి వచ్చేది, అంటే కొడితేనే చదివేవాడు ఇంకా అందుకని. కానీ ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం నాకే అబ్బా ఏంటి నేను అంతా ఇదిగా అలా కొట్టకుండా ఉండాల్సిందేమో అదొక్కటే అనిపిస్తుంది ఆడి విషయం. ఓకే.